Hi viewers, today we shall deal with an important chapter, that is error correction. గ్రామర్లో గల అన్ని చాప్టర్స్ను ఆధారంగా చేసుకుని ఎర్రర్ కరెక్షన్ ఇస్తుంటారు. ఇతర మాధ్యమాలతో పాటుగా ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు చూడండి. ఆ ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు గ్రామర్ నేర్చుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఒకసారి మనం ఈ ఎర్రర్ కరెక్షన్ ఇలా యూనిట్ 3 లెసన్ 8 అని ఎందుకు పెట్టానంటే, ఇది ప్రస్తుతం సెమిస్టర్ 1 డిగ్రీ విద్యార్థులకు నిర్దేశించబడినటువంటి పాఠం. కానీ ఇది డిగ్రీ, ఇంటర్, 10th అని కాదు. ఇంగ్లీష్ చక్కగా నేర్చుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి ఇది ఉపయోగమే. ఇంకో ముఖ్యమైన విషయం, మీరేం చేస్తారంటే, నాకు పుస్తకం చదవడానికి ఓపిక లేదు అని అనుకునేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ ఈ చాప్టర్ మొత్తం వినండి. నిద్ర వచ్చినా పర్వాలేదు, పడుకుని పోండి. అంటే రిలాక్స్డ్‌గా అది కింద పడుకునేటప్పుడు కావచ్చు, లేదా ఒక చాప మీద కావచ్చు, మంచం మీద కావచ్చు, పడుకునేటప్పుడు అన్నమాట. ఇది జాగ్రత్తగా వింటాను అనేటప్పుడు, శ్రద్ధగా వింటాను అనేటప్పుడు అది చెవిట్లో పెట్టుకుంటూ వినండి. అలా మీరు మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయినా, కోమాలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు. రైట్. కోమాలోకి వెళ్ళొద్దులెండి. సరే. మీదనున్నటువంటిది తప్పుడు సెంటెన్సు, కిందనున్నటువంటిది ఒప్పు. అంటే మీదన ఉన్నటువంటిది రాంగ్, తర్వాతదనమాట రైట్. వన్ ఆఫ్ మై బ్రదర్స్ వర్క్ ఎట్ ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ స్టూడియో. బ్రదర్స్ ఉంది కదా అని చెప్పి మనం ఇక్కడ వెర్బ్ ఫామ్ ప్లూరల్ పెడతాం. అంటే వర్క్ అన్నటువంటి ప్లూరల్ ఫామ్. కానీ ఈ సెంటెన్స్‌లో వన్ ఆఫ్ మై బ్రదర్స్ అనేటప్పుడు నా అన్నతమ్ములలో ఒకడు. ఒకడు అనేటప్పుడు వర్క్స్ అంటే ఆ మొదట 1కే చెందుతుంది కనుక వర్క్స్ అనేటువంటి సింగులర్ వెర్బ్ పెట్టాలి. నెక్స్ట్ వన్. సో వర్క్స్ ఎట్ ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ స్టూడియో. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిసీవ్ ద సేమ్ మార్క్స్. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని అన్నాం, ఇది కూడా అలాంటిదే. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిసీవ్స్ అంటే ఎవ్రీ వన్ రిసీవ్స్ ద సేమ్ మార్క్స్ అని అర్థం. ఎవ్రీ వన్ రిసీవ్స్ ద సేమ్ మార్క్స్ అని అర్థం. సో స్టూడెంట్స్ అనే ప్లూరల్ ఉంది కదా అని మీరు ఇక్కడ వెర్బ్ని రిసీవ్ పెట్టకూడదు. రిసీవ్స్. ఇక్కడ ఎవ్రీ వన్ అది సింగులర్ సబ్జెక్ట్ని సూచిస్తుంది కనుక ఇక్కడ రిసీవ్స్ రావాల్సిందే, ప్రతి అని. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్ రిసీవ్స్ ద సేమ్ మార్క్స్. రిసీవ్స్ ద సేమ్ మార్క్స్ అంటే ప్రతి విద్యార్థికి కూడాను ఒకేలా మార్కులు వస్తాయి. ఏ కేటలాగ్ ఆఫ్ కోర్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్ రీడర్స్. ఇక్కడ గమనించండి, కోర్సెస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా అని రెండు నౌన్స్ ఉన్నాయని మీరు అనుకుంటారు. నో. ఏ కేటలాగ్ ఆఫ్ కోర్సెస్, ఏ కేటలాగ్ సింగులర్, కేటలాగ్ అనేది ముఖ్యం. కేటలాగ్ అంటే ఎన్నో విషయాలు ఉన్నటువంటి ఒక్క పుస్తకము, ఒక లిస్ట్ అని అర్థం. ఏ కేటలాగ్ ఆఫ్ కోర్సెస్, ఏ కేటలాగ్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజెస్ అని ఇక్కడ చివరికి అర్థం. నేను కన్ఫ్యూజెస్ అని అండర్లైన్ చేయలేదు, మర్చిపోయాను, క్షమించండి. ఏ కేటలాగ్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజెస్ అని అర్థం. ఈ మధ్యలో కేటలాగ్ ఆఫ్ కోర్సెస్, కేటలాగ్ ఆఫ్ బుక్స్ ఏదైనా అవనివ్వండి, కన్ఫ్యూజెస్. హియర్ ఈస్ ద బుక్ అండ్ ద వర్క్ బుక్ దట్ యు నీడ్ ఫర్ ద కోర్స్. రాంగ్. హియర్ ఆర్ ద బుక్ అండ్ ద వర్క్ బుక్ దట్ యు నీడ్ ఫర్ ద కోర్స్. ఇక్కడ మనం రెండు ఆబ్జెక్ట్స్ని, రెండు నౌన్స్ని వేరువేరుగా అండ్ అలానే అంటే ద బుక్ అన్నాము, ద వర్క్ బుక్ అన్నాం, మధ్యలో అండ్ కలిపాం కనుక ఆర్ వాడాలి. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్. రాంగ్. ఈచ్ ప్రతి విద్యార్థి అంటే విద్యార్థులు అందరూ ఉన్నారు, అందులో ప్రతివాడు కూడా చదువుతున్నాడు, సిద్ధమవుతున్నాడు. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ ప్రిపేరింగ్. నెయిదర్ ఆఫ్ లక్ష్మీస్ డాటర్స్ లుక్ లైక్ హర్. తప్పు. నెయిదర్ ఆఫ్ లక్ష్మీస్ డాటర్స్ లుక్స్ లైక్ హర్. లక్ష్మీ కూతుర్లో అన్నమాట ఎవరు కూడా ఆమెలా లేరు అని చెప్పబోయేటప్పుడు నెయిదర్ ఆఫ్ లక్ష్మీస్ డాటర్స్ లుక్స్ లైక్ హర్. లుక్స్. నెక్స్ట్ వన్. మొబైల్స్, టెలివిజన్ అండ్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద అటెన్షన్ ఆఫ్ అడాలసెంట్స్. మొబైల్స్, టెలివిజన్ అండ్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద అటెన్షన్ ఆఫ్ అడాలసెంట్స్. మొబైల్స్ అన్నటువంటివి, టెలివిజన్ మరియు ఫిల్మ్ అన్నటువంటివి ఇక్కడ ఇవన్నీ ఏంటివి? ప్లూరల్. మొబైల్స్, టెలివిజన్ అండ్ ఫిల్మ్ అని ఇక్కడ సింగులర్ ఉందని అనుకుని మనం అనుకుంటాం. ఇవన్నీ ప్లూరల్ కనుక ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్. ఇదంతా ప్లూరల్. అన్నీ కలిపి ఒక సబ్జెక్ట్ కింద భావించినట్లయితే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ద అటెన్షన్ ఆఫ్ అడాలసెంట్స్. అడాలసెంట్స్ అంటే ఎవరు? ఈ టీనేజ్‌కిను కాస్త చైల్డ్ ఏజ్‌కి మధ్యలో అంటే 12, 13, 14, 15 అన్నటువంటి వాళ్ళనమాట వాళ్ళు. అంటే మరి ఆళ్ళు అందులో 13, 14 ఉంది కదండీ అని అనొచ్చు. టీన్ నిజమే. సాధారణంగా అనమాట ఈ 16, 15 వరకు అడాలసెంట్స్ అని అంటారు. ఓకే. ఏ స్వార్మ్ ఆఫ్ బీస్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. రాంగ్. ఏ స్వార్మ్ ఆఫ్ బీస్ తేనెటీగల గుంపు అని అక్కడ అర్థం. స్వార్మ్.
ఎగురుతుంది, గుంపు ఎగురుతుంది అని అనేటప్పుడు ఈజ్ ఫ్లయింగ్. ఇడ్లీ అండ్ సాంబార్ ఆర్ మై ఫేవరెట్. ఇడ్లీ అండ్ సాంబార్ ఆర్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనేటప్పుడు ఇక్కడ ఆర్ కాదు, ఇడ్లీ సాంబార్ కలిపి ఒకటే కింద లెక్క. మరి అది వేరు ఇది వేరు కాదు. ఇడ్లీ లేకుండా సాంబార్ తాగలేము, సాంబార్ ఒకటే ఉండి ఏమంటారు ఇడ్లీ ఒకటే తినలేము కదా. ఇడ్లీ ఉండాలి, సాంబార్ ఉండాలి, రెండు కలిపితేనే మన ఫేవరెట్ డిష్. ఆల్ మొత్తానికి అది ఇడ్లీ అండ్ సాంబార్ కలిపి ఒకటి కింద పరిగణించి ఈజ్. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్, ఆల్ అప్లికేషన్స్ అన్నా. సో హ్యావ్ బీన్ రిసీవ్డ్, హ్యావ్ అనేటువంటిది రైట్. నెక్స్ట్ వన్, ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్ ఆర్ రాంగ్. అంటే రూమ్లో చైర్, టేబుల్, నెక్స్ట్ దివాని కాట్, కంప్యూటర్ టేబుల్ అన్నీ ఉండొచ్చు కాక వాటన్నిటి కలిపి ఫర్నిచర్ అనే సింగులర్ వర్డ్ వాడతాం. వాడేటప్పుడు ఈజ్. ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్ ఈజ్ మేడ్ ఆఫ్ రోజ్ వుడ్. నేను చిన్నప్పుడు రోజ్ వుడ్ అంటే ఏదో గులాబీలన్నీ ఇలా కర్ర మీద పేరుస్తారు అనుకున్నానండి. అది కాదు, ఇది ఇరిడి కర్ర అని అంటారు. రోజ్ వుడ్ అంటే రోజ్ కలర్ లాగా, డార్క్ రోజ్ లాగా, బీట్రూట్ లాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్, వీ షుడ్ నాట్ మేక్ నాయిస్. తప్పు, వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్. అదేంటో ఇంగ్లీష్ వాళ్ళు ఏమో ఏ నాయిస్ అని పెట్టారు. యాక్చువల్ ఒక గోల రెండు గోల అని ఉండదు కదా, కానీ అలా పెట్టారు. దీనికి ఇంకేం రూల్ లేదు, అంతే, మేక్ ఏ నాయిస్ అని చెప్పి వాడడమే. నెక్స్ట్, డూ యూ సెల్ లెమన్స్ బై కిలో ఆర్ బై డజన్. డూ యూ సెల్ లెమన్స్ బై కిలో ఆర్ బై ఏ డజన్ అనాలి. బై డజన్ కాకుండా ఏ డజన్. నువ్వు కిలోల లెక్క అమ్ముతావా లేక డజన్ లెక్క అమ్ముతావా నిమ్మకాయలు. బుట్ట మొత్తం తీసుకొని ఆయన అంటది, అది వేరే విషయం. నెక్స్ట్, బై ఏ డజన్. ద ఐరన్ ఈజ్ ఎ యూస్ఫుల్ మెటల్. రాంగ్. బిఫోర్ దీస్ metals we shouldn't use definite article. So iron is a useful metal. Kavya took me to the good restaurant. Wrong. Kavya took me to a good restaurant. మరి దా ఏంటి స్పెసిఫిక్గా మనం అక్కడ చెప్పాలనుకుంటున్నామా? కాదు, ఒక మంచి రెస్టారెంట్కి అన్నాము. సో అలాంటప్పుడు ఏ గుడ్ రెస్టారెంట్ అంతే, ఏ రైట్. లేదు ఇలా వాడొచ్చు మళ్ళీ. కావ్య టుక్ మీ టు ద భూషణ్ రెస్టారెంట్. భూషణ్ రెస్టారెంట్ అనేటువంటిది ఒక ఫేమస్ అక్కడ అనేటప్పుడు అలా మళ్ళీ చెప్పొచ్చు, టు ద భూషణ్ రెస్టారెంట్. కానీ అక్కడ కూడా దా పెట్టకూడదు. ఓకే, భూషణ్ రెస్టారెంట్. దెర్ ఈస్ ఏ స్కూల్ ఫర్ బ్లైండ్ ఇన్ ద సిటీ. దెర్ ఈస్ స్కూల్ ఫర్ ద బ్లైండ్. ప్రత్యేకించి వాళ్ళ కోసం అనేటప్పుడు ఆర్టికల్కి సంబంధించిన మిస్టేక్, ద బ్లైండ్ పెట్టాలి. మనస గోస్ టు టెంపుల్ ఇన్ మార్నింగ్స్. రాంగ్. మనస గోస్ టు టెంపుల్ ఇన్ ద మార్నింగ్స్, ఇన్ ద ఆఫ్టర్నూన్స్, ఇన్ ద ఈవినింగ్స్ అని చెప్పి వాడాలి. ఓకే, వంట వార్పు మొగుడు చేసుకుంటాడు, ఈవిడేమో కోవులు తిరుగుకుంటుంది ఉదయం. నెక్స్ట్, హీ ఈస్ బిజీ ఎట్ ద వర్క్ అండ్ విల్ రిటర్న్ హోమ్ ఎట్ 10 PM. ఆయన పనిలో ఉన్నాడు. ఎట్ ద తప్పు, హీ ఈస్ బిజీ ఎట్ వర్క్ అండ్ విల్ రిటర్న్ హోమ్ ఎట్ 10 PM. ఎట్ వర్క్. ఓకే, జ్యోతి గేవ్ ద బెగ్గర్ అండ్ రాంగ్. ఏ 1 rupee. ఏ 1 rupee, ఏ యూరోపియన్, ఏ యూనిటెస్ట్, ఏ యూనిక్ పర్సన్, ఏ యూనియన్ లీడర్, ఏ యూనిట్ ఆఫ్ కరెన్సీ. ఓకేనా. ద కౌ ఈజ్ an. రాంగ్. ఏ యూస్ఫుల్, ఏ యూస్ఫుల్ animal. His name is in middle. Wrong. In the middle of the list. ఓకే, స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు ద. లతా ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ హెర్ పేరెంట్స్. లతా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ హెర్ పేరెంట్స్. ఆఫ్, ఇండిపెండెంట్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ రైట్ వన్. శ్రీను హ్యాస్ బీన్ ఆబ్సెంట్ ఫర్ 3 days. ఒక 3 రోజుల కాల వ్యవధి, పీరియడ్ తెలియజేసేటప్పుడు ఫర్. సిన్స్ అనొచ్చు. ఎప్పుడు అది? శ్రీను హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ 2/8/2021 అలా అనొచ్చు. నెక్స్ట్, దిస్ బుక్ ఈజ్ క్వైట్ చీప్ ఎట్ ₹100. దిస్ బుక్ ఈజ్ క్వైట్ చీప్ ఫర్ ₹100. ఫర్ అన్నటువంటిది వాడాలి. వెంకీ గేవ్ మీ ఏ చైర్ టు సిట్. వెంకీ gave me a chair to sit on. Okay, we do not sell things for credit. We do not sell things on credit. Madhu went to work despite of his weakness. Madhu went to work despite tarvata of radu, in spite of vastundi. Madhu went to work despite his weakness. Okay, next one. Please tell to me. Wrong. Please tell me what happened there exactly. నెక్స్ట్, కొన్నింటికి ఏంటంటే అండి దీని తర్వాత ప్లీజ్ టెల్ మీ 2 ఎందుకు రాదంటే నో, మనకి దానికి రూల్ ఏం లేదు, రాదు అంతే. ప్లీజ్ టెల్ మీ. ధోని అగ్రీడ్ టు గో టు చెన్నై. ధోని అగ్రీడ్ ఆన్ గోయింగ్ టు చెన్నై. ఆన్ గోయింగ్ టు. దిస్ ఈజ్ ఎ కంఫర్టబుల్ బిల్డింగ్ టు లివ్ ఇన్ ఉండాలి. టు లివ్ తప్పు, టు లివ్ ఇన్ అన్నటువంటి కంప్లీట్ సెంటెన్స్, మీనింగ్ఫుల్ సెంటెన్స్. ద స్టూడెంట్స్ వేర్ నౌ అలౌడ్ టు ఎంటర్ ఇంటూ ద కాంపౌండ్. ఆఫ్టర్ ఎంటర్ యూ షుడెంట్ యూజ్ ఇంటూ. ఎంటర్ తర్వాత ఇంటూ వాడకూడదు.
The students were allowed to enter the compound. See you next Sunday. See you on అనే తప్పు. See you next Sunday. మరొక విషయం, ఇది కంప్లీట్గా వింటారు కదా, వినేటప్పుడు మీరు వీలైతే స్లో మోషన్లో పెట్టుకుని వినండి. కల్పన ఈజ్ గోయింగ్ టు హోమ్. రాంగ్. ఈజ్ గోయింగ్ హోమ్ అంటే కొన్ని ఇంగ్ ఫార్మ్స్ తర్వాత ఇలా ప్రిపోజిషన్ రాకుండా వాడవలసిందే. డోంట్ ఆస్క్ మీ మనీ. డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ. ఓకే, ఫర్. ఎస్ఎస్ తన్మయ్ హ్యాస్ ప్రిపేర్డ్ నోట్స్ ఏ వీక్ ఎగో. ఇక ఎగో అని వాడాం, ప్రిపేర్డ్ నోట్స్ ఏ వీక్ ఎగో, అంతే హ్యాస్ రాదు. హ్యాస్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్, రాంగ్. సో ప్రిపేర్డ్ ఏ నోట్స్, పాస్ట్ టెన్స్ వాడాలి. ఎగో ఇండికేట్స్ పాస్ట్ టెన్స్, సో ప్రిపేర్డ్. Parjanya is tired as he is studying since 6 o'clock in the morning. Parjanya is tired as he has been studying since 6 o'clock in the morning. As he has been. ఓకే, ఎందుకు సిన్స్ అనేటువంటిది ఫర్ అన్నటువంటివి సాధారణంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఇండికేట్ చేస్తుంది. సో హ్యాస్ బీన్ స్టడీయింగ్. ట్రౌజర్స్ వాజ్ నాట్ పర్మిటెడ్. ట్రౌజర్స్ అన్నటువంటివి అంటే 2 కాళ్ళు పెట్టుకునే మన ప్యాంట్ని, దాన్ని మనమేమో అది అలా ప్లూరల్లోనే వాడాలి తప్ప దాన్ని వాజ్ వాడకూడదు. ఒకటే కదా ప్యాంట్ అంటే అని అలా కాదు. ఇది ట్రౌజర్స్ వేర్ నాట్ పర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. అంటే నైట్ డ్రెస్లు వేసుకున్నట్టుగా బుడబుడకలుగా ఉన్నటువంటి ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోతామంటే నైటీలు కుదరదు. తాప్సీ టోల్డ్ హర్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద చాప్టర్ వన్స్ అగైన్. ఇక్కడ టోల్డ్ హర్ టీచర్ ఎలా అవుతుంది? తాప్సీ ఏమో టీచర్ చెప్పిందా ఈ చాప్టర్ చెప్పండి మళ్ళీ అని, అది చెప్పడం కాదు, అడగటం. తాప్సీ ఆస్క్డ్, తాప్సీ రిక్వెస్టెడ్ హర్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద చాప్టర్ వన్స్ అగైన్. తాప్సీ అడిగితే టీచర్ తప్పకుండా చెప్తాడు, ఎందుకంటే అందంగా ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు అయినా చెప్తాడు. నాలాంటి బక్కనా కొడుకు అడిగితే చెప్పలేకపోవచ్చు, చెప్పడు ఇష్టం లేక. యూ షుడ్ అవాయిడ్ టు మేక్ సచ్ సిల్లీ మిస్టేక్స్. అవాయిడ్ టు రాంగ్. యూ షుడ్ అవాయిడ్ మేకింగ్. ఇంతకుముందే చెప్పాను కదా కొన్ని వాటి తర్వాత అనమాట ఈ ఇంగ్ ఫార్మ్స్ అలా వాడవలసిందే. అవాయిడ్ మేకింగ్ సచ్ సిల్లీ మిస్టేక్స్. అదర్ పీపుల్స్ లైఫ్స్ ఆల్వేస్ సీమ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వన్స్ ఓన్. దాన్ వన్స్ ఓన్, ఇదిగో. అదర్ పీపుల్స్ లైఫ్స్ ఆల్వేస్ సీమ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వన్స్, తప్పు. వన్స్ దాన్ అవర్స్ అని కానీ దాన్ వన్స్ ఓన్ కానీ, ఇది బాగుంది సెంటెన్స్. ఇతరుల మన జీవితాల కంటే ఇతరుల జీవితాలు ఎక్కువగా తొంగి చూస్తూ ఉంటామంట. యాక్చువల్గా అనమాట పక్కింటోడేమో ఆడి పిల్లమేమో మొగుడికి రౌండ్ వేస్తుంటుంది, కొడుతుంటుంది అనుకుందాం. ఎలా కొడుతుందా అని చెప్పి చూస్తుంటాం, ఆనందిస్తుంటాం, తప్పు. కొన్నిసార్లు మన పిల్లలు కూడాను మన గెరట్లు తిరగేసేటప్పుడు కాస్తాం కదా, అందుకని వాళ్ళ జీవితాల్లో తొంగి చూడడం ఎందుకు. నెక్స్ట్, ద జూపిటర్ ఈజ్ మూవింగ్ రౌండ్ ద సన్. రాంగ్. ద జూపిటర్ మూవ్స్ రౌండ్ ద సన్. శంకర్ గోస్ ఫర్ ఏ వాక్ ఎవ్రీడే. గో అని అనకూడదు. గోస్ ఫర్ ఏ వాక్ ఎవ్రీడే, గోస్ ఎవ్రీడే. ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి కీవర్డ్ ఆర్ హింట్ అనేది ఇక్కడ పెట్టుకున్నాం, ఎవ్రీడే. సో మన శంకర్ అనేటువంటి థర్డ్ పర్సన్ కనుక గోస్. లిజన్, సంబడి నాక్ ఎట్ ద డోర్. లిజన్ అనే కీవర్డ్ దేనికి హింట్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ హింట్. సో ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. I have seen that heroine yesterday. Yesterday indicates past tense. So I saw that heroine yesterday. I am hearing a cry. Wrong. ఇవి verbs of perception అంటారు. హియర్, లిజన్, అండర్స్టాండ్, సెన్స్, స్మెల్, లుక్, సీ అన్నటువంటి ఇవేమో ఐ ఆమ్ స్మెల్లింగ్ అని అనకూడదు. ఐ స్మెల్ సంథింగ్. ఐ హియర్ ఏ క్రై. ఐ ఆమ్ లవింగ్ మై కంట్రీ. ఇప్పుడే చెప్పాను, ఇది కూడా verbs of perception. I love my country. I love Taapsee. I love Tamanna. I love Shilpa Shetty. I love Katrina Kaif. I am loving Katrina Kaif కాదు. అంటే ప్రేమిస్తూ ఉన్నానని తెలుగులో అనేటట్టుగా అక్కడ ఇంగు అని పెడతామంటే కుదరదు. అప్పుడు ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ ప్రాబ్లమ్స్. రాంగ్. అప్పుడు అండర్స్టాండ్స్ యువర్ ప్రాబ్లమ్స్. నాని ఈజ్ రిమెంబరింగ్ మై ఫోన్ నంబర్. నాని రిమెంబర్స్ మై ఫోన్ నంబర్. ఇది కూడా అందులోకే వస్తుంది, వెబ్స్ ఆఫ్ పెర్సెప్షన్. దిస్ బుక్ ఈజ్ బిలాంగింగ్ టు మీ. రాంగ్. దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ. కవిత బిలాంగ్స్ టు మై విలేజ్. అలాను. ఐ ఆమ్ ఓనింగ్ ఏ బైక్. రాంగ్. ఐ ఆమ్ హ్యావింగ్ 12 చిల్డ్రన్. రాంగ్. ఐ ఓన్ ఏ బైక్. ఐ హ్యావ్ 12 చిల్డ్రన్. ఇది బైక్ నా సొంతం అని చెప్పేటప్పుడు అనమాట ఐ ఓన్ ఏ బైక్ అని చెప్పి అనాలి తప్ప నేను బైక్ కలిగి ఉన్నాను అనేటట్టుగా అక్కడ రాదు. ఐ హ్యావ్ 12 చిల్డ్రన్. ఆయనకు నాకు డజన్ మంది పిల్లలు ఉన్నారు అని చెప్పి అనేటప్పుడు ఐఎమ్ హ్యావింగ్ కలిగి ఉన్నానని అర్థం, అది రాదు. ఆ హ్యావ్ అంటేనే పొసెషన్ తెలియజేస్తుంది. డజన్ కాకపోతే 2 డజన్లు కనొచ్చు, అది వేరే విషయం. ఖాళీగా ఉంటే అదే పని మీద ఉండొచ్చు. నెక్స్ట్ వన్, వాకింగ్ ఈజ్ గుడ్ అనేటప్పుడు ఇక్కడ మనం ఇంక తప్పు చదవడానికి ఇష్టపెట్టుకోను, రైట్ చదివితేనే మైండ్లో ఎక్కువ కాలం ఉంటుంది. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్
బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ అంటే అక్కడ అదేంటంటే దేని తర్వాత ఏది రావాలంటే అడ్జెక్టివ్ తర్వాత ప్రిపోజిషన్ వచ్చేస్తే బెటర్. ఐ విల్ కాల్ సుబ్బడు వెన్ ద డిన్నర్ విల్ బి రెడీ. రాంగ్. ఐ విల్ కాల్ సుబ్బడు వెన్ ద డిన్నర్ ఈజ్ రెడీ అంటే సరిపోతుంది. వన్ షుడ్ రెస్పెక్ట్ హిస్ టీచర్స్. రాంగ్. వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ అక్కడ వన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడమే. వన్స్ టీచర్స్. వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ అలాను. డోంట్ డిస్టర్బ్ మీ. ఐ డూ మై హోంవర్క్ నౌ. డోంట్ డిస్టర్బ్ మీ అనే కీవర్డ్ దట్ ఇండికేట్స్ ప్రెజెంట్ కంటిన్యూస్. సో యూ హ్యావ్ టు రైట్ ఐ ఆమ్ డూయింగ్ మై హోంవర్క్ నౌ. డోంట్ డిస్టర్బ్ మీ నౌ రెండు ఉన్నాయి. సో ఖచ్చితంగా అనమాట మనం వాడవలసింది ప్రెజెంట్ కంటిన్యూస్. హౌ లాంగ్ ఆర్ యూ వెయిటింగ్. రాంగ్. హౌ లాంగ్ అనే కీవర్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్ అని చెప్పి వాడాలి. లెట్ హీ అండ్ ఐ డూ ఇట్ టుగెదర్. లెట్ హిమ్ అండ్ మీ డూ ఇట్ టుగెదర్. లెట్ హిమ్ అండ్ మీ అన్నటువంటిది. ఇంక దీనికి ఏం లేదు. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో ఇది వాడవలసింది అంతే. హిమ్ అండ్ మీ అని చెప్పి అనాలి. ఇది ఎక్కడంటే ఇంటర్మీడియట్ బుక్లో ఇచ్చినట్టు ఉన్నారు, అందులోంచి తీసాను ఇది. సంబడీ స్టోల్ మై మనీ ద పర్స్ ఈజ్ ఎంప్టీ. సంబడీ హ్యాస్ స్టోలెన్ మై మనీ ద పర్స్ ఈజ్ ఎంప్టీ. ద పర్స్ ఈజ్ ఎంప్టీ అన్నటువంటిది ఇప్పుడే చూసినట్టుగా అది తెలియజేస్తుంది కాంటెక్స్ట్ కనుక ప్రెసెంట్ పర్ఫెక్ట్ వాడాలి. సంబడీ హ్యాస్ స్టోలెన్ అనాలి తప్ప స్టోల్ అంటే అది పాస్ట్ టెన్స్ అవుతుంది. ద పర్స్ ఈజ్ ఎంప్టీ అని అన్నాము. సో ఇక్కడ వాడవలసింది ఏంటి? సంబడీ హ్యాస్ స్టోలెన్. వెన్ ఐఎమ్ వాచింగ్ టీవీ ద ఫోన్ ర్యాంగ్. రాంగ్. ఫోన్ ర్యాంగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్లో మనం వాడాలి. వెన్ ఐ వాజ్ వాచింగ్ ద ఫోన్ ర్యాంగ్. ఓకే నెక్స్ట్. ద ట్రైన్ లెఫ్ట్ వెన్ పప్పు రీచ్ ద స్టేషన్. ఇది భూమి పుట్టినప్పటి నుండి ఎగ్జాంపుల్స్ మీకు తెలుసు. పప్పు గడి వెళ్ళేటప్పటికి అసలే పప్పు కదా, అంతా కూడా పప్పు అంతా మూట కొట్టుకొని వండుకొని వెళ్ళేటప్పటికి ట్రైన్ పోయింది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే రెండు పాస్ట్ టెన్స్లు ఉండేటప్పుడు ముందు జరిగిపోయిన పాస్ట్ టెన్స్కి పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. ద ట్రైన్ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 లెఫ్ట్ అది పాస్ట్ పర్ఫెక్ట్. వెన్ పప్పు రీచ్డ్ ద స్టేషన్. రీచ్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఒక సెంటెన్స్లో రెండు పాస్ట్ టెన్స్లు వచ్చేటప్పుడు ఎర్లియర్ యాక్షన్కి మనం ముందు జరిగిపోయిన దానికి పాస్ట్ పర్ఫెక్ట్ వాడవలెను. మల్లయ్యస్ హౌస్ ఈజ్ బిసైడ్ చెల్లయ్యస్ హౌస్, అంతేగాని బిసైడ్స్ కాదు. చెల్లయ్యస్ హౌస్ పక్కన, చెల్లయ్య ఇంటి పక్కన మల్లయ్య ఇల్లు. బీయింగ్ ఏ హాట్ డే. ఇట్ బీయింగ్ ఏ హాట్ డే అన్నటువంటి దానికి అక్కడ బీయింగ్ ముందు అనమాట ఇట్ అన్నటువంటిది ఆ సబ్జెక్ట్ కింద అలా పెట్టవలసిందే. దిస్ హోటల్ ఈజ్ బెటర్ దాన్ ద అదర్. ఈజ్ మోర్ బెటర్ అని చెప్పి రాయకూడదు. బెటర్ దాన్ ద అదర్. ఇంక కొన్ని ఎగ్జాంపుల్స్ గుడిగా డిఫాల్ట్గా మన అంటే తెలుగులో ఎలానైతే కొన్ని వాక్యాలు ఇలా అనకూడదని అంటామో, అంటే గిన్నెలు ఉతకడం, బట్టలు తోమడం అని ఎలాగైతే అనమో, గిన్నెలు తోముతాం, బట్టలు ఉతుకుతాం అని ఎలాగైతే అంటామో అలా అనమాట కొన్ని సెంటెన్స్ ఇలా ఆ ఫ్రేసెస్ అక్కడికి గుర్తుంచుకొని అలా వాడాలి అని చెప్పి వెళ్ళిపోవలసిందే. ఇక్కడ సరే ఎక్స్ప్లెనేషన్ అనుకుంటే దిస్ హోటల్ ఈజ్ మోర్ బెటర్. ఇంక ఇన్ని కంపారిటివ్ డిగ్రీస్ అక్కర్లేదు. దిస్ హోటల్ ఈజ్ బెటర్ దాన్ ద అదర్. ఇక్కడ బెటర్ అనేది కంపారిటివ్. జగన్ ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీవన్ ఇన్ ద క్లాస్. జగన్ ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఓకే, ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్. ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ పొలిటీషియన్. షర్మిలా ఈజ్ టాలెస్ట్. ఈజ్ ద టాలెస్ట్. సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఏముండాలి? ద టాలెస్ట్. కరుణాకర్ ఈజ్ వర్స్ దాన్ కృపాకర్. కరుణాకర్ ఈజ్ వర్స్. ఒక కంపేర్ చేసేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ చెందిన వర్స్ట్ వాడకూడదు. వరస్ట్ కాదు, వర్స్ట్ వాడకూడదు, వర్స్ వాడాలి. కరుణాకర్ ఈజ్ వర్స్ దాన్ కృపాకర్. ద మ్యాంగో ఈజ్ ద స్వీటెస్ట్. ద స్వీటెస్ట్ వరకు ఓకే, కానీ నువ్వు చెప్పాలనుకుంది ఏంటి? యాపిల్ కంటే ఇది బాగుంటుంది అనేటప్పుడు అనమాట స్వీటెస్ట్ అన్నటువంటి సూపర్లేటివ్ డిగ్రీ ఎలా వాడతావు? స్వీటర్ అనే కంపారిటివ్ డిగ్రీ వాడాలి. ద మ్యాంగో ఈజ్ స్వీటర్ దాన్ ద యాపిల్. స్వీటర్. నో అదర్ డ్రామాటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేటర్. తప్పు. పాజిటివ్ డిగ్రీలో నువ్వు చెప్పాలనుకుంటున్నావు, నో అదర్తో బిగినింగ్ అది. నో అదర్ డ్రామాటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ కాళిదాస. గ్రేటర్ రాదు. పద్మా సెడ్ దట్ షీ ఈజ్ వెరీ బిజీ దెన్. పద్మా సెడ్ దట్ షీ వాజ్ వెరీ బిజీ దెన్. సో షీ ఈజ్ రాదు, వాజ్. నెక్స్ట్ వన్. పండు ఆస్క్డ్ హిస్ మదర్ గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. పండు ఆస్క్డ్ హిస్ మదర్ టు గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. టు గివ్ హిమ్ ఆ ప్రిపోజిషన్ ఫాలో అవ్వాలి. పండు ఆస్క్డ్ గుండు వేర్ వాజ్ హీ గోయింగ్. రాంగ్. అదేంటంటే అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్టు. అది ఇంట్రోగేటివ్ రిపోర్టెడ్ స్పీచ్లో మనం చెప్పేటప్పుడు ఎలా అడుగుతామో అలాను. పండు ఆస్క్డ్ గుండు వేర్ హీ వాజ్ గోయింగ్. ఇట్ ఈస్ ఏ 5 hour జర్నీ. అవర్స్ కాదు, 5 hour.
కుమారి సెడ్ దట్ షీ హ్యాడ్ డ్రంక్ 2 బాటిల్స్ అనేది రైట్ తప్ప. కుమారి సెడ్ దట్ ఐ డ్రాంక్ 2 బాటిల్స్ అంటే నేను తాగినట్లు లెక్క. కుమారి అన్నది ఆమె తాగిందని. అంటే ఇది రిపోర్టెడ్ స్పీచ్‌కి సంబంధించినటువంటి ప్రొనౌన్‌కి సంబంధించిన మిస్టేక్ మరియు టెన్స్‌కి సంబంధించిన మిస్టేక్. పప్పు టోల్డ్ నిప్పు దట్ ద ఎర్త్ వాస్ రౌండ్. పప్పేమో నిప్పుకి చెప్పాడు. ఎందుకంటే నిప్పుకి తెలీదని. నేచురల్‌గా నిప్పు కొద్దిగా కన్నింగే, వికెడ్. సరే ఏదేమైనా పప్పు టోల్డ్ నిప్పు దట్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. ఇక్కడ వాజ్ అని అంటే యూనివర్సల్ ట్రూత్స్‌కి ఇక్కడ టోల్డ్ అని ఉంది కదా అని చెప్పి రిపోర్టింగ్ వెర్బ్ టోల్డ్ ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ పెడతానని నువ్వు పెట్టవచ్చు. గానీ తప్పు. ఎందుకంటే యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడూ కూడాను ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటాయి. ద ఎర్త్ వాజ్ రౌండ్ అన్నామనుకో అంటే నిన్న గుండ్రంగా ఉండి ఈవేళ ఏమో ఫ్లాట్‌గా చపాతీలాగా అయిపోయిందా? కాదే. కనుక పప్పు టోల్డ్ నిప్పు దట్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. అలానే ఇదిగోండి తర్వాత కూడా ఇచ్చాను నేను. లచ్చి టోల్డ్ బుచ్చి దట్ ఆయిల్ ఫ్లోటెడ్ ఆన్ వాటర్. అంటే నిన్న తేలింది. నీటి మీద నూనె నిన్న తేలింది. ఈరోజు తేలదా? ఈరోజు నువ్వు వెయ్యి కావాలంటే ఓ బకెట్ వెయ్యు. ఈరోజు కూడాను తేలుతుంది. లచ్చి టోల్డ్ బుచ్చి దట్ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఫ్లోటెడ్ అంటే చెప్పాను కదా ఇప్పుడే. మరి ఇంకా పాస్ట్ టెన్స్ కాదు. ఇవన్నీ కూడాను యూనివర్సల్ ట్రూత్స్. అంటే మనం సైంటిఫిక్‌గా అనమాట ఇవి ఎప్పుడూ కూడాననమాట నిత్యం సత్యాలని అంటారే! అవన్నమాట మనం ఇలా వాడవలసిందే. అప్పీ హ్యాడ్ టో అప్పీ టోల్డ్ సుబ్బి దట్ ఇండియా హ్యాడ్ వన్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. 1947లో నిజమే వచ్చింది. అయితే ఇంక దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ వాడక్కర్లేదు. కేవలం ఇక్కడ టోల్డ్ అని ఉంది కదా అని ఇక్కడ పాస్ట్ టెన్స్‌లో ఉన్నటువంటి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్‌లో వాడాలి కదా అని వాడకూడదు. ఇవి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఆల్సో మస్ట్ బి మెన్షన్డ్ ఇన్ సింపుల్ పాస్ట్ ఇఫ్ దే ఆర్ ఇన్ సింపుల్ పాస్ట్. అవి సింపుల్ పాస్ట్‌లో ఉంటే సింపుల్ పాస్ట్. అంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్‌లో ఎలా ఉంటదంటే ఇది వినండి. అప్పి టోల్డ్ సుబ్బి, కొటేషన్స్ బిగిన్ ఇండియా వన్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. అప్పుడు అప్పి టోల్డ్ సుబ్బి దట్ ఇండియా వన్నే. మరి ఆ కొటేషన్స్ అవన్నీ తీసిన తర్వాత ఇక్కడ హ్యాడ్ పెట్టకపోతే మాస్టర్ ఏమనుకుంటారో అని చెప్పి అనొద్దు. ఆయన ఏం అనుకోరు. ఓకే. రూల్ ప్రకారంగా పోదాం. హిస్టారికల్ ఫ్యాక్ట్స్‌కి పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టవలసిన అక్కడ అవసరం లేదు. అంటే కేవలం వెర్బ్ ఉంది కదా అని చెప్పి మీరేం బెంగపడొద్దు. అక్కడ మార్చొద్దు. ఇండియా హ్యాడ్ వన్ అని ఉంటది కొటేషన్స్‌లో. ఆ కొటేషన్స్ తీసేసి జస్ట్ ఇండియా వన్ అని పెట్టేయండి చాలు. ఆర్ యూ ఫ్రమ్ విజయవాడ? అనేటప్పుడు కాదు. అది ఆర్ యూ ఫ్రమ్ విజయవాడ అనేటప్పుడు ఆర్‌ఎంట్ యూ వాడం. మనం యాక్చువల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కదా క్వెషన్ ట్యాగ్. సో యూ ఆర్ ఫ్రమ్ విజయవాడ. ఆర్‌ఎంట్ యూ? నువ్వు విజయవాడ కదా మీది? కాదా? మీది విశాఖపట్నం కదా? కాదా? టునైట్ ఐ గో టు ద హోటల్. టునైట్ ఐ యామ్ గోయింగ్ టు ద హోటల్. ఇంకా ఇక్కడ వివరణ ఏం లేదు. నేను ఈ రాత్రికి వెళ్తున్నాను అంతే. షీ గేవ్ హిమ్ సమ్ అడ్వైజెస్ రాంగ్. అడ్వైజెస్ ఎప్పుడు కూడా మన సలహాలు అని తెలుగులో అన్నట్టు అలా ఇక్కడ వర్తించదు. షీ గేవ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ అడ్వైస్. షీ గేవ్ హిమ్ సమ్ అడ్వైస్. ఏడివిఐసిఈ. ఏడివిఐఎస్ఈ అంటే వెర్బ్ ఫార్మ్. ఏడివిఐసిఈ అంటే నౌన్ ఫార్మ్. ద ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్స్ రాంగ్. సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇవన్నమాట ప్లూరల్‌లో రాదు. వేర్ యూ ఆర్ గోయింగ్ బాయ్. ఇది మన ఇంగ్లీష్ మీడియం పిల్లలందరం మాకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుని చేసినటువంటి తప్పు. ఈ ఎల్‌కేజీ, యూకేజీ, ఫిఫ్త్, సిక్స్త్ వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నందుకు వి మస్ట్ అప్రిషియేట్ దెమ్. నో డౌట్ ఇన్ ఇట్. బట్ ద ద అగ్రీమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్ విషయానికొచ్చేటప్పటికి ఫస్ట్ ద ఆక్సిలరీ వెర్బ్ మస్ట్ కమ్. వేర్ ఆర్ యూ గోయింగ్ బాయ్. ఐ డోంట్ నో వాట్ మీన్స్ దిస్ వర్డ్. ఐ డోంట్ నో వాట్ దిస్ వర్డ్ మీన్స్. ఇది కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటిదే. నెక్స్ట్. కెన్ యూ టెల్ మీ వేర్ ఈస్ ద కాలేజ్? రాంగ్. కెన్ యూ టెల్ మీ వేర్ ద కాలేజ్ ఈజ్. ఇది అగ్రీమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్ సంబంధించిందే మై డియర్ స్టూడెంట్స్. మై మదర్ ఈస్ లుకింగ్ మై చిల్డ్రన్. రాంగ్. మై మదర్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ మై చిల్డ్రన్. నా పిల్లల్ని చూసేది నా తల్లి అని చెప్పాడు. లుకింగ్ ఆఫ్టర్. మై మదర్ లుక్స్ ఆఫ్టర్ మై చిల్డ్రన్. వై యు ఆర్ యాంగ్రీ ఆన్ మీ. నా మీద ఆన్ అని మనం అనుకుంటాం. తప్పు. వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ. ఇంగ్లీష్‌లో అలా అనాలి. మీ అండ్ సురేష్ లివ్ హియర్. తప్పు. ముందు సురేష్ పెట్టండి. ఆ తర్వాత మీరు. సురేష్ అండ్ ఐ లివ్ హియర్. అంటే ఇక్కడ మీరు అనొచ్చు. ఇంకా 2 పేర్లు ఉన్నాయనుకో. సురేష్, రమేష్ అండ్ ఐ లివ్ హియర్. శ్రీధర్, రాధా, మహతి అండ్ రూపాంక్ లివ్ హియర్ అని అంటాం. నెక్స్ట్. దేర్ ఆర్ లెస్ స్టూడెంట్స్. రాంగ్.
దేర్ ఆర్ ఫ్యూయర్ స్టూడెంట్స్. లెస్ అన్నటువంటిది క్వాంటిటీని తెలియజేస్తుంది. ఫ్యూయర్ అన్నటువంటిది లెక్కించదగినటువంటి సంఖ్యను తెలియజేస్తుంది కనుక ఫ్యూయర్. హౌ మెనీ చిల్డ్రన్స్, హౌ మెనీ గ్రాండ్ చిల్డ్రన్స్ తప్పు. హౌ మెనీ గ్రాండ్ చిల్డ్రన్. అసలు చిల్డ్రన్ అంటే ఇది చాలామంది మన స్పోకెన్ ఇంగ్లీష్‌లో పెద్దవాళ్ళు కూడా చేసిన తప్పులండి. ఏం చేస్తాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు. క్షమిద్దాం పెద్ద మనసుతో. హౌ మెనీ చిల్డ్రన్ డు యూ హావ్? నీకెంతమంది పిల్లలు? డజన్ మంది. ఓకే. Rosalie tried to quickly finish the book before she left. Wrong. Rosalie tried to finish the book quickly. అంటే ముందు రావాల్సినటువంటిది ఏది అని అంటే ఫినిష్ వెర్బ్ రావాలి. తర్వాత క్విక్లీ అన్నటువంటి అడ్వర్బ్ వస్తేనే ఆ ప్లేస్‌మెంట్ అన్నటువంటిది కరెక్ట్‌గా ఉన్నట్టు. Rosalie, Ritu. Wrong. Rosalie, Ritu, Jayanti and I went to a movie. They are wiser than me. They are wiser than I. మీ కాదు. అది మీ అంటాం మన స్పోకెన్ ఇంగ్లీష్‌లో తప్పు. దే ఆర్ వైజర్ దాన్ ఐ. నాకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు. వి ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ. రాంగ్. వి ఎంజాయ్డ్ అవర్సెల్వ్స్. సరే వీటిని ఈ వెర్బ్స్ వచ్చేటప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. ఎస్ఎస్ భూషణ్ వీడియోలో ఉన్నాయి చూడండి. కాస్త పాపం పోతుంటది. అప్పుడప్పుడు గ్రామర్ కూడా చూడండి. ట్రెడిషనల్ గ్రామర్ చక్కగా చెప్పాను. మీరు చూడండి. వి ఎంజాయ్డ్ అవర్సెల్వ్స్. షీ ఎంజాయ్డ్ ఇదిగో రాశాను హెర్‌సెల్ఫ్. నెక్స్ట్ హీ ఎంజాయ్డ్ హిమ్‌సెల్ఫ్. ఐ ఎంజాయ్డ్ మైసెల్ఫ్. యూ ఎంజాయ్డ్ యువర్ సెల్ఫ్ లేదా ప్లూరల్ అనుకుంటే యువర్ సెల్వ్స్. దే ఎంజాయ్డ్ దెమ్‌సెల్వ్స్. ఓకేనా? కనిపించాయా? ఓకే. ఆ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ దాని తర్వాత ఇది పెట్టవలసిందే. దే తర్వాత దెమ్‌సెల్వ్స్, యూ తర్వాత యువర్ సెల్వ్స్ ఇలాంటి ఎంజాయ్డ్ లాంటి వెర్బ్స్ తర్వాత. అంటే ఆ వెర్బ్స్ ఎప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తీసుకుంటాయి. అంటే ఫస్ట్ ఏదుంది? యూ. దాని తాలూకుది అక్కడ తీసుకుంటాయి. మళ్ళీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏంటి అని అంటే నేను చెప్పను. మీరు ఒకసారి చూడండర్రా. ఐ కెన్ టాక్ ఇంగ్లీష్ వెల్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. అది చిన్న తేడా అంతే. స్పీక్ మంచిది. ఐ ప్రిఫర్ ఎంపీ టికెట్ దాన్ ఎమ్మెల్యే టికెట్. ఐ ప్రిఫర్ ఎంపీ టికెట్ టు ఎమ్మెల్యే టికెట్. ఓకే. ఐ ప్రిఫర్ ఎంపీ టికెట్ టు ఎమ్మెల్యే టికెట్ అని రాయలేదు గానీ కరెక్టే. రాస్తే మంచిదే. ఇంతకుముందు ఎక్కడో చూసారా మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో. అది రాయకపోయినా రాసినట్టే లెక్క. ఐ ప్రిఫర్ ఎంపీ టికెట్ టు ఎమ్మెల్యే అంటే మొదటి టికెటే ఇక్కడ దీనికి వర్తిస్తుంది. బుజ్జి ఈజ్ జూనియర్ టు మీ, సీనియర్ టు మీ, ఇన్ఫీరియర్ టు మీ అని చెప్పి ఇదిగోండి ఇలా. బుజ్జి సీనియర్, జూనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్ టు పండు. మొత్తానికి జూనియర్ టు, సీనియర్ టు, ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు అని చెప్పి రావాలి తప్ప దాన్ కాదు. ద బాయ్స్ జంప్డ్, ప్లంజ్డ్, డైవ్డ్ ఇన్ ద పాండ్. Into the pond. The boys jumped into the pond. The boys plunged into the pond. The boys dived into the pond. దూకెను అని అర్థం. తర్వాత హియర్, లవ్, అండర్స్టాండ్, రిమెంబర్, బిలాంగ్, ఓన్, సీ, టేస్ట్, వర్బ్, సెన్స్, స్మెల్, కాంప్రహెండ్, నెక్స్ట్ టేస్ట్, రిసీవ్ పర్సీవ్, రికగ్నైజ్, ఓన్, పొసెస్, హ్యావ్, బిలాంగ్ అన్నటువంటివన్నీ కూడాను వర్బ్స్ ఆఫ్ పెర్సెప్షన్ అంటారు. అంటే సెన్సరీ వర్బ్స్. అంటే సున్నితమైనటువంటివి. మనకు స్పర్శకి అంటే అవి దొరకవు. గానీ వాళ్ళు ఫీల్ అయితే తెలిసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ కరిష్మా కపూర్ అన్నాను. లేదా ఐ లవ్ కత్రినా కైఫ్ అన్నాను. నేను ఎంత ప్రేమిస్తున్నానో కుండడా, తపేలడా లేదా బకెట్డా అనేటువంటి మీకెలా తెలుస్తుంది? సో ఇవన్నీ సెన్సరీ వర్బ్స్ అంటారు. ఓకే. ఇవన్నీ ఇంక్ ఫార్మ్స్ సాధారణంగా రావు. ఓకే. ఐ లవ్ మై కంట్రీ. ఐ యామ్ లవ్ మై కంట్రీ. రాంగ్. మాధురి టేస్టెడ్ యువర్ కర్రీ. మాధురి టేస్టెడ్ యువర్ కర్రీ అని చెప్పి అనకూడదు. ఇక్కడ యాక్చువల్ టేస్టెడ్ అని అనాలి. లేదా టేస్ట్ అని అనాలి తప్ప మాధురి ఈజ్ టేస్టింగ్ యువర్ కర్రీ. నీ కర్రీ నాకుతుంది, రుచి వస్తుందని అనకూడదు. నెక్స్ట్ వినోలా ఓన్స్ ఏ హౌస్. వినోలా ఈజ్ ఓనింగ్ ఏ హౌస్ అనకూడదు. నెక్స్ట్ సెలీనా హ్యాస్ 12 చిల్డ్రన్. ఆమెకు ఓపిక ఉంది, 12 మందిని కన్నది. నువ్వు కాను, నీకెవడు కాదన్నాడు. సెలీనా ఈజ్ హ్యావింగ్ 12 చిల్డ్రన్ అనకూడదు. సెలీనా హ్యాస్ 12 చిల్డ్రన్. సెలీనా హ్యాస్ 12 ఫ్రెండ్స్ అని చెప్పి మనం అంటాము. ఓకే. దయచేసి మీరు ఏం చేస్తారంటే మీరు స్లో మోషన్‌లో వినండి. నేను కొద్దిగా స్పీడ్ అయ్యాను. అంటే ఎక్కువ కదా! అందుకని స్పీడ్‌గా చెప్పాను. మీరు స్లో మోషన్‌లో వినండి. ఇవి ఏ ఎగ్జామ్‌కైనా సరే మీరు చూడండి. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కైనా సరే ఎర్రర్ కరెక్షన్‌కి వచ్చేటప్పుడు ఇవే వస్తాయి. కాస్త పేర్లు అటు ఇటు మారుతాయి. అక్కడ నేను సెలీనా అంటాను. అక్కడేమో శైలజ అనొచ్చు. అక్కడ భూషణ్ అంటారు. భూషణ్ బదులు అక్కడ ఏదో పేరు మారుస్తారు. పండు, గుండు అని లేదా అప్పుడు సుబ్బుడు నేను పెట్టాను కదా! అలాంటివేవో అనమాట కాస్త పేర్లు మారుస్తారు. కాస్త అనమాట అటు ఇటు సెంటెన్స్ చేస్తారు తప్ప ఇవే ఎగ్జాంపుల్స్ అనమాట చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఇస్తున్నారు. మీరు మిస్ అవ్వద్దు. నేను చెప్పినట్టుగా హాయిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ అనమాట ప్రశాంతంగా వినండి. నిద్రొచ్చినా నష్టం లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్.